గారు మాట్లాడినటువంటి దాంట్లో చూసినప్పుడు మహేష్ రావు గారు ఇక్కడ ఆర్థిక మంత్రిగా ఆయన తొలి ప్రసంగంలో ఆయన మాట్లాడినటువంటి మాట కోట్ చేసినటువంటి ఒక వ్యాఖ్య విక్టర్ హ్యూగో వ్యాఖ్యని అంటే ఎవరికైనా ఒక టైం అనేది వస్తే వారి ఆలోచనని ఏ శక్తి కూడా ఆపలేదు అనేటువంటి ఒక బరువైనటువంటి మాటను ఆయన వాడారు. కానీ అన్ఫార్చునేట్లీ 10 ఏళ్ల ప్రధానమంత్రి పదవిలో ఆయన ఉన్నప్పటికీ ఆయన్ని మౌన ముని అని మనం పిలుచుకోవాల్సి వచ్చింది ఆ పర్టికులర్ మూమెంట్లో. బట్ ఇక్కడ ఆ ఆలోచన అనే దానికి సంబంధించి మన్మోహన్ సింగ్ గారి అంతరంగాన్ని మీరు ఎలా ఆవిష్కరిస్తారు? నమస్కారం. జనరల్ గా మనం కొన్ని ట్రిగర్ పాయింట్స్ అంటాం. చరిత్రలో కొంతమంది నిలిచిపోతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గౌతమ్ బుద్ధ్. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ మనందరం గుర్తుపెట్టుకుంటున్నాం. అంటే ఇదొక ట్రెండ్ సెటర్ అనేది వాళ్ళు. ఆ తర్వాత సోమని వచ్చారు. అలాగే అంబేద్కర్ గారు ఇంకా కాలం గడిచే కొంది ఆయన విగ్రహాలు 200, 300, 500 లీటర్లు పెట్టే పరిస్థితి. అంటే వాళ్ళు వేసిన బీజం. అలాగే ఈ దేశ చరిత్రలో ఆర్థిక రంగంలో అంటే మన్మోహన్ సింగ్ సంస్కరణకు ముందు తర్వాత అనేది మాట్లాడాలను. జనరల్ గా మేము సిఏ చదివే రోజుల్లో అంటే మాకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, కాస్ట్ రిడక్షన్ ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మేము ఇక్కడ మాకు ఒక చర్చ వస్తే సంస్కరణ తర్వాతనే కాస్ట్ రిడక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అనేది మనం చెప్తాం. దానికి ముందు ఎలా ఉండేదంటే మన ఇండస్ట్రీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కడి నుంచి చైనా నుంచి అయినా పక్క దేశాల నుంచి ఏదైనా గూడ్స్ వస్తే వాటి మీద ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీ పడేసి మ్యాచ్ చేసి పడేసేది. అంటే మన ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసే మోడ్ లో ఉంది అప్పటి వరకు ఎకానమీ. దాంతో మనకి ఫారిన్ రిజర్వ్స్ అనేది లేకపోవడం, అసలు పే చేయలేని పరిస్థితి ఉండిపోవడం, దాని ఉన్న పరిస్థితి మనం అక్కడ చూసాం. ఆ పాయింట్ లో మన్మోహన్ సింగ్ లేకపోతే ఈ దేశం ఎప్పుడో కొలాప్స్ అయిపోయేది, ఎప్పుడో దివాలా తీసే పరిస్థితి వచ్చేది. ఆ రోజు ఆ చర్య లేదా డెసిషన్ తీసుకోవడం కూడా రిస్క్ తో కూడిన డెసిషన్. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు అది తీసుకొని మనం కొంచెం లిబరల్ చేసి ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించగలిగితే ఈ చైనా కానీ విదేశాల నుంచి గూడ్స్ అన్ని వచ్చి పడిపోయే పరిస్థితుల్లో మన దేశీయ ఇండస్ట్రీస్ అన్ని కూడా కొలాప్స్ అయిపోతే ఆర్థిక రంగమే పోయే పరిస్థితి ఉండేది. బట్ అయినా డేర్ తీసుకొని ఆ రోజు తీసుకున్న పరిస్థితుల్లో మనోళ్ళకి ఈ ప్రపంచ మార్కెట్ తో కంపీట్ అవ్వాలన్న ఆలోచన ఆ రోజు స్టార్ట్ అయింది. దాని ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ వస్తువులు కానీ చెప్పాలంటే స్టీల్ ప్రపంచంలోనే చీపెస్ట్ స్టీల్ ఎక్కడంటే మన ఇండియా నుంచి, మన టాటా నుంచి వెళ్తుందన్న ఇలాంటి చాలా తీసుకున్న విధానం ఆ రోజు మనకు అర్థమవుతుంది. దాంతో మనకి లిబర్ అవ్వటం, మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం, రిజర్వ్స్ పెరగటం, ఎకానమీ ఇంకా పుంజుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరిగింది. తర్వాత కూడా జనరల్ గా మనం ఒక ఆర్థిక మంత్రి గురించి మాట్లాడుకోవాలనుకుంటే జనరల్ గా మనకి ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి, ఉన్న మనీని కూడా ఎలా ఏ రంగానికి మనం ఉపయోగిస్తే పేదరికాన్ని నుంచి బయటకు తీసుకురావచ్చు లేదా ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే ఈ దేశంలో నాకు తెలిసి మన్మోహన్ సింగ్ లాగా ఎవరు ఆలోచించలేదనే నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు సపోజ్ పనికి ఆహారం కానీ మన ఓళ్ళలో చూస్తే పర్టికులర్గా ప్రకాశం జిల్లా ఇప్పటికి కూడా కొన్ని ఏరియాలో ఒక ఉపాధి, గ్రామీణ ఉపాధి ఉందంటే అక్కడ వ్యవసాయం లేదు, ఏమీ లేదు. ఆల్మోస్ట్ అక్కడ మొత్తం ఈ గ్రామీణ ఉపాధి ఒక 100 రోజుల పథకం అనేది అది ఆ రోజు ఆయన ఆలోచన అనేది మనం చెప్పాలి. ఇంకా తర్వాత ఆర్టీఐ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా ఆయన గవర్నమెంట్ లో వచ్చినాయి అని. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, అది కంటిన్యూ అవుతా ఉందా అంటే సార్ అన్నట్లు పైలట్ తాలూకు వర్కౌట్ చేసే బాగానే ఉంటుంది. కానీ అంటే ఒక ఆల్రెడీ సెట్ చేసిన సిస్టమ్ ని పైలట్ ఎవరిని వస్తే చూసి గమ్ముగా ఫాలో అయితే పర్లేదు. కానీ బట్ చూసి ఫాలో అవ్వకుండా ఏలు పెట్టేసి మొత్తం రచరచ చేసేస్తే ఎంత సెట్ చేసిన సిస్టమ్ అయినా కూడా క్రాష్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేశంలో అది జరుగుతా ఉంది. జనరల్ గా వాళ్ళక పెట్టారు. తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ కానీ అప్పుడున్న మంత్రులు కానీ తర్వాత ప్రణబ్ ముఖర్జీ కానీ చిదంబరం కానీ ఆల్మోస్ట్ 2014 వరకు వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం మన ఎకానమిక్ సూట్ ఆర్థిక విధానాలే డెవలప్ చేశారు. పార్టీల పరంగా మనం డిఫర్ అయినా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనేది నేను చెప్తాను. అవుట్ రైట్ గా పరిస్థితి లేదంటే ఈ దేశంలో ఏ టైంలో ట్యాక్సెస్ పెంచాలి, ఏ టైంలో ట్యాక్సెస్ తగ్గించాలి అనేది ఒక ఎకనామిక్స్ చదివే ఇంటర్మీడియట్ స్టూడెంట్ అడిగినా చెప్తాడు ఫిస్కల్ పాలసీ ఎలా ఉండాలని. బట్ అది ఈ దేశంలో నిన్న మనం చూస్తే అర్థమవుతా ఉంటుంది. కాబట్టి మన్మోహన్ సింగ్ గారు పెట్టిన దాన్ని కంటిన్యూ చేస్తున్నారా, ఇంకా దారుణంగా తీసుకెళ్లే పరిస్థితి వస్తుందా అనేది దేశంలో చర్చ జరగాలి. దీని మీద చర్చ జరగాలి. దురదృష్టం ఏంటంటే అలాంటి చర్చ జరిగే వాతావరణం, అలాంటి క్వాలిటీ ఎన్విరాన్మెంట్ పార్లమెంట్ లో లేకపోవడం. ముఖ్యంగా చెప్పాలంటే మాట్లాడగలిగే వాళ్ళు, మన లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు మాట్లాడగలిగే వాళ్ళు, ఈ ఆర్థిక వీటిలో మనీ పెట్టలేని పరిస్థితుల్లో బయట ఉండిపోవడం,
సో లోపల ఉన్న వాళ్ళందరూ కూడా కంటిన్యూ ఎమోషన్ రాజకీయాలను వెళ్ళిపోవడం చెప్పాలంటే అది ఒక దురదృష్టం అనేది మనం అనుకోవాలి. ఇదే ఇప్పుడు మనం సో మన్మోహన్ సింగ్ గారి తాలూకు మనం డిస్కస్ చేయాలంటే ఇంకా భవిష్యత్ తరాలు కూడా ఇంకా గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ ఏదైనా సో ఎకనామిక్స్ క్లాస్ కానీ ఏదైనా ప్రొఫెసర్ గా ఏదైనా ఒక గ్లోబలైజేషన్ గురించి మాట్లాడాలంటే మొదలు మాట్లాడేది మన్మోహన్ సింగ్ గురించి. ఇవాళ బీబీసీ న్యూస్ లో కూడా చూశాను, ఒక ఆర్టికల్ రాశారు వాళ్ళు. సో ఒక ట్రిగర్ పాయింట్ ఈ దేశ ఎకానమీ కంటే అవుట్ రైట్ గా మన్మోహన్ సింగ్ వేసిన బాట అనుకోవాలి. దాన్ని ఎంతవరకు వీళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా ఇంకా కొలాప్స్ సైడ్ తీసుకెళ్తారా? నా భయం అయితే యాజ్ ఆఫ్ నౌ ఈ దేశాన్ని దివాలా సైడ్ తీసుకెళ్తారా అనేది నేను జనరల్ గా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ భయం నాకు ఉంది. ఎందుకంటే నేను రేటింగ్స్ లో పనిచేసాను. సస్టైనబిలిటీ అనేది మేము ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం. సస్టైనబుల్ ఎకానమీ ఉందా లేదా, భవిష్యత్తులో అసలు ఇది ఈ రోజు గురించి ఆలోచిస్తున్నారా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా అనేది ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు మేము బేరీ చేస్తూ ఉంటాం. సో రైటర్స్ పనిచేసి ఇవన్నీ కూడా మేము రేటింగ్స్ లో ఎక్కువగా వర్క్ చేసిన వాళ్ళని. సస్టైనబిలిటీ ఇండియా పాయింట్ వచ్చాక ఏంటంటే చాలా సో వీక్ అని చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ జీడిపి కానీ ఈ గ్రోత్ అంతా కూడా షార్ట్ టర్మే, దీంట్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేకి లాట్ ఆఫ్ డ్యామేజ్ ఉంటుంది. నిన్న మనకి ట్యాక్సెస్ పెంచింది దాని మీద చూస్తే కూడా మీకు అర్థం అవుతుంది. నిన్న దాని మీద మీకు మాట్లాడాలి జస్ట్ ఒక 2 minutes దాని గురించి. అది మనం డెఫినెట్ గా మాట్లాడదాం. ముందు అంటే మన్మోహన్ సింగ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడిన తర్వాత మనం కంక్లూడ్ చేసే ముందు మీరు అన్నటువంటి పాయింట్ డెఫినెట్ గా మనం తీసుకుందాం సార్, అందులో డౌట్ లేదు. అయితే లక్ష్మీ